హలో ఎవ్రీవన్. ఇక్కడ క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు, తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు మాత్రం నేనైతే ఇలా చేస్తాను క్యాబేజీ కర్రీని. ఎక్కువసేపు మనం వంట రూమ్‌లో వండకుండా ఈజీగా అయిపోతుంది. దాన్ని ముందుగా క్యాబేజీనైతే కట్ చేశాను చిన్న చిన్నగా. కట్ చేసిన తర్వాత దాన్ని కడుక్కొని మంచిగా చక్కగా కుక్కర్‌లో పెట్టేసి, ఒక చిన్న గ్లాస్ వాటర్ ఏసేసి మూత పెట్టేసాను. దాంట్లోకి పసుపును, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదండి. తర్వాతైనా పోపులో వేసుకోవచ్చు. అది ఒక విజిల్‌కైతే ఉడికిపోతుంది. ఉడికిపోయినాక అందులో వాటర్ అయితే ఎక్కువగా ఉండవు. ఒకవేళ ఉన్నా పర్వాలేదు అవి గూడా వేసుకోవచ్చు. ఉడికిన తర్వాత క్యాబేజీ కర్రీకి పోపు వేసుకోవాలండి. పోపులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. లేదనంటే పచ్చిమిర్చి ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసామనుకోండి పోపులో అవసరం లేదు. లేదంటే వెల్లుల్లి వేసుకొని గూడా మామూలుగా పోపు వేసుకున్నట్టు వేసుకోవచ్చు. లేదంటే ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కలుపుకొని కూడా పోపు వేసుకుంటే చాలా బావుంటుంది. ఇంకా ఉడకబెట్టిన దాన్ని అందులో కలిపేసి కొంచెంసేపు మగ్గనిచ్చి మనకు కారం సరిపోకపోతే మాత్రం కొంచెం పొడి కారం యాడ్ చేసి, ఇంకా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని, ఇంకా కలిపేసుకొని ఒక నిమిషం ఉడికించిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే చాలా బావుంటుందండి. కర్రీ సింపుల్‌గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.